హలో గాయ్స్, ఈ కంప్లీట్ సిరీస్ వచ్చేసి టేప్ రీడింగ్ సిరీస్. ఇవి ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, వన్స్ నువ్వు కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నాక ఒక ట్రేడ్ సెటప్ బిల్డ్ చేసుకున్నానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో అయితే బిగినర్స్ కాదు, వాళ్ళు చూసినా వాళ్ళు కొంచెం ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నాడు, లేకపోతే ఇక్కడే లిక్విడిటీ మార్క్ చేస్తున్నాడు, ఇవన్నీ డౌట్స్ వస్తాయి అన్నమాట. కొంచెం మీరు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ కొంచెం అయితే వన్స్ అన్నీ నేర్చుకున్నాక మీకు ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఎంఎన్క్యూ అని అంటే నాస్డాక్, ఓకేనా. U2024 అని ఉంది కదా, అది వచ్చేసి సెప్టెంబర్ కాంట్రాక్ట్. ఈ ఫ్యూచర్ షార్ట్, ఆ చార్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రేడ్స్ చేసేదానికి ప్రైస్ యాక్షన్ వండర్ఫుల్గా వర్క్ అవుతుంది. దీంట్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. నీకు ట్రేస్ చేసేదానికి కూడా నీకు కొంచెం ఉత్సాహం వస్తుంది లోపల నుంచి. అండ్ నార్మల్ చార్ట్స్ తీసుకున్నాం అంటే ఫోరెక్స్, ఎగ్జాంపుల్ ఫోరెక్స్ అని అవి ఇవి కొంచెం ప్రైస్ యాక్షన్ వర్క్ అవుతుందని నేను చెప్పను, వర్క్ అవుతుంది. కాకపోతే దీంట్లో పిన్ టు పిన్ ఉంటుంది. ఎఫ్ఈజీ అంటే ఎఫ్ఈజీఏ, ఆర్డర్ బ్లాక్ అంటే ఆర్డర్ బ్లాకే, అక్కడ వరకే వచ్చి కరెక్ట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవుతుంది. కరెక్ట్గా అక్కడి నుంచి రివర్సల్ కానీ ఎంట్రీస్ ప్లాన్స్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. హై టైం ఫ్రేమ్లో వచ్చేసి బుల్లిష్ వెళ్తుందని అనుకుంటున్నా, ఓకేనా. అనుకుంటున్నాను అంటే వెళ్ళిపోతుంది అని సింపుల్గా నేను చెప్పట్లేదు నోరు తెరిచి. దాంట్లో ఇంకా చాలా క్రైటీరియా ఉంది. 1 అవర్ టైం ఫ్రేమ్, 1 డేలో దాన్ని బేస్ చేసుకొని 15 మినిట్స్లో చూసి, ఓకే ఇక్కడ నుంచి బుల్లిష్నెస్ అంటే అని వెళ్ళిపోలేదు, ఒక సెటన్ లెవెల్ వరకు వెళ్తే చాలు, ఓకేనా. నేను అనుకోవడం ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను, ఓకేనా. ఇక్కడ కాకుండా కొంచెం ముందు నుంచే కూడా రివర్స్ అవ్వచ్చు. నేనైతే దేవుణ్ణి కాదు, ఇక్కడికి వెళ్తుంది అంటే అక్కడికే వెళ్ళదు, ఓకేనా. లేకపోతే ఇక్కడ నేను మార్క్ చేస్తున్నా కదా ఈ హయ్యర్ లెవెల్, అక్కడికి వెళ్ళాలని అదేం లేదు. బుల్లిష్ అంటే నా వ్యూ మోర్ దెన్ 50% ఓకే అయినా కానీ నేను సాటిస్ఫై అయిపోతా. ఐ మీన్ నేను ప్రాఫిటబుల్లోనే ఎండ్ అవుతా. సేమ్ ఇది ఈఎస్ షార్ట్. ఇది ఈఎస్ అంటే అక్కడ ఎంఎన్క్యూ అని ఉంది కదా, అది వచ్చేసి నాస్డాక్ చార్ట్, ఇది వచ్చేసి ఇమ్ని ఎస్ఎంపి చార్ట్, ఓకేనా. ఇది కూడా అంతే, బులిష్ మూమెంట్ ఉండొచ్చు, ఈ ఏరియా వరకు ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఈ లెవెలే ఇక్కడున్న లెవెల్, నేను మార్క్ చేసిన లెవెల్, ఓకేనా. క్లియర్గా ఉంది కదా. రిలేటివ్ ఈక్వల్ హైస్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంది, అంటే నాట్ 100%, కానీ దీన్ని కూడా రిలేటివ్ ఈక్వల్ హైస్ లాగే చూడొచ్చు. ఇది ఒక బై సైడ్ లిక్విడిటీ, ఓకేనా. అండ్ సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్ చేసింది, స్వీప్ చేశాక నెక్స్ట్ ఇంకొక సెల్ సైడ్ లిక్విడిటీ చిన్నది ఫామ్ అయింది, ఓకేనా. దాన్ని లిక్విడిటీ పర్చ్ అని కూడా అనొచ్చు. అండ్ దాన్ని ఒక చిన్న సెల్ సైడ్ లిక్విడిటీ, మైనర్ సెల్ సైడ్ లిక్విడిటీ అని కూడా అనొచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అక్కడ స్వీప్ చేసిన తర్వాత మార్చేస్తున్నా కదా, ఇక్కడ బల్బ్ లాగా ఉంది కదా, అది వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి ఎంట్రీస్ చూస్తాం. ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఇది ఈ టైంలో ఎంట్రీ తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ప్రొపెన్షన్ బ్లాక్ ఉంది కదా, ఆ ప్రొపెన్షన్ బ్లాక్ కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రన్ అయిన ప్రైస్, మ్యాక్సిమం ప్రైస్ అంతా ఈరోజు రీచ్ చేసేదని ట్రై చేద్దాం. అండ్ మీకు ఇక్కడ కనిపించేది వచ్చేసి ఎన్క్యూ అని ఉంది కదా, ఎన్క్యూ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ దాని కింద డేట్ కూడా కనిపిస్తుంది, 9 సెప్టెంబర్ 2024, ఓకే. ఆ పర్టికులర్ డేట్ చార్ట్ అంటే ఈ రోజుది అంటే మీరు ఎప్పుడు చూస్తున్నారు నాకు తెలియదు, నేను రికార్డ్ చేసే రోజు, ఓకే. అండ్ దెన్ ఇలాగ టార్గెట్ అయితే ఇచ్చింది. నేను చెప్పినంత సింపుల్ కాదు, అది కొంచెం ఏమంటారు ఎఫర్ట్స్ ఉంటాయి దానికల, ఓకేనా. నాకే కామెడీగా ఉంది, ఒక స్క్రీన్ షాట్ నుంచి ఇంకో స్క్రీన్ షాట్ ఇక్కడ టార్గెట్ ఇచ్చేసింది. నథింగ్ లైక్ దట్. మీరు చాలా ఎఫర్ట్స్ ఇవ్వాలి, చాలా ఎఫర్ట్స్ ఇస్తేనే మీరు ట్రేడ్స్ని ఐడెంటిఫికేషన్ చేసేదానికి, లేకపోతే ప్రైస్ని అట్లీస్ట్ మీరు ట్రేడ్స్ని ఐడెంటిఫికేషన్ చేసేది సెకండరీ. నువ్వు ప్రైస్నే రీడ్ చేయలేదంటే నువ్వు ట్రేడ్స్ చేయలేవు. ఇఫ్ యూ కాంట్ రీడ్ ద ప్రైస్ యూ కాంట్ ట్రేడ్, సింపుల్, అంతే, ఓకే. ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో కూడా ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ కూడా ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ప్రొపోర్షన్ బ్లాక్లోనే ఎంట్రీ ప్లాన్ చేయాలనే లేదు, ఫేర్ వాల్యూ గ్యాప్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మైనర్ బై సైడ్ లిక్విడిటీ ఉంది, ఓకేనా. మనం ఫస్ట్ టార్గెట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ మైనర్ బై సైడ్ లిక్విడిటీకి ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, దానిపైన ఒక బై సైడ్ లిక్విడిటీ ఉంది ఇక్కడ కూడా, ఓకేనా. ఇక్కడికి సెకండ్ పార్షియల్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ రెండిట్లో ఇక్కడున్న వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ అయితే మిడిల్లో ఉంది కదా, ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ కూడా మనం సెకండ్ పార్షియల్ బుక్ చేసుకోవచ్చు, ఓకేనా. దాంతో స్టాప్ లాస్ని, ఇక్కడున్న స్టాప్ లాస్ని ఇక్కడికి మూవ్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇక్కడ ఒక వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఆ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ దగ్గర చూడండి,
ప్రైస్ ఒకసారి ట్యాప్ అయింది, తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చి ట్యాప్ అయింది, మళ్ళీ థర్డ్ టైం ట్యాప్ అయింది. ట్యాప్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎఫ్ఈజీ గీసాం కదా, దాన్ని అలాగ డ్రాగ్ చేస్తే ఆ ఎఫ్ఈజీని మళ్ళీ ఇన్వాలిడ్ చేసి నెక్స్ట్ ఎఫ్ఈజీకి ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది, ఈ ఎఫ్ఈజీలో రీబ్యాలెన్స్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ అనేది అప్పర్ ప్రైజెస్కి మూవ్ అయింది. అండ్ ఇక్కడ సిఐఎస్డి కూడా ఉంది కింద చూసుకున్నట్టయితే. ఓకేనా, ఇక్కడ సిఐఎస్డి కూడా ఉంది. అండ్ ఆ సిఐఎస్డి కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఆ సిఐఎస్డి కన్నా ఈ ప్రొపల్షన్ బ్లాక్ బాగుంది, పర్ఫెక్ట్ ఉంది. బాడీ కన్నా కన్సిడర్ చేయొచ్చు, విక్ కన్నా కన్సిడర్ చేయొచ్చు, లేకపోతే ప్రొపల్షన్ బ్లాక్లో అప్పర్ క్వాడ్రంట్స్ మీన్ థ్రెషోల్డ్. ఓకేనా, అది కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ కాదు, మీన్ థ్రెషోల్డ్. ఆ మీన్ థ్రెషోల్డ్లో కూడా మీరు ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, దాన్నే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఆ ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ లోపలే ప్రొపల్షన్ బ్లాక్ కూడా ఫామ్ అయింది. ఓకేనా, అండ్ బ్రేకర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఆర్ కింద ఉంది చూడు విక్ ఒకటి, ఆ క్యాండిల్ బ్రేకర్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, సో టార్గెట్ అయితే ఓవరాల్గా ఇచ్చింది. సో ఇదే టార్గెట్ ఎందుకు అనుకుంటున్నామంటే 15 మినిట్స్లో కానీ 5 మినిట్స్లో కానీ 1 మినిట్లో కానీ లిక్విడిటీ చాలా బాగుంది. అండ్ వన్స్ టార్గెట్ ఇచ్చేసాక చూడండి ఎంత విక్స్ డ్యామేజ్ అయిందో చూడండి. వన్స్ టార్గెట్ ఇచ్చేసిన తర్వాత యు ఆర్ డన్. మళ్ళీ వెళ్ళి ఇక్కడి నుంచి నేను బై సైడ్ కొడతాను లేకపోతే సెల్ కొడతాను అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే అంత డ్యామేజ్ చేసింది ఇక్కడ విక్స్. ఇలాంటి ఏరియాస్లో మీరు ట్రేడ్స్ అవాయిడ్ చేయడమే అసలు ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. నాకైతే అసలు మెంటల్ వచ్చేస్తుంది ఇలాంటి ప్రైస్ యాక్షన్ ట్రేడ్స్ కానీ తీసుకుంటే. నాకు దానికన్నా బదులు పీస్గా ఉండడం మేలురా అని అనిపిస్తుంది. సో అందుకే నేనైతే ఇలాంటి ప్రైస్ యాక్షన్ పోయేటప్పుడు నేను 100% అవాయిడ్ చేస్తాను, ఏలు కూడా పెట్టను. ఇంకెక్కువ అనిపిస్తే చార్ట్ కూడా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, తప్పేమీ లే. ఓకేనా, ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ అప్పర్ క్వాడ్రంట్స్లో ప్రైస్ అనేది సపోర్ట్ తీసుకుంది. చూడండి ఎంత నీట్, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇందాక నేను చెప్పాను కదా, మెన్షన్ చేశాను కదా ఒక ఎఫ్ఈజీ అని చెప్పి, అప్పర్ క్వాడ్రంట్లో క్యాండిల్స్ అనేవి ట్యాప్ అయ్యాయని. సో ఇలాగ అప్పర్ క్వాడ్రంట్స్లోనే బాడీ అనేది ఎంత నీట్ క్లోజ్ అయిందో చూడండి. ఓ బ్యూటీ ఇది అసలు. సో ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది, అండ్ ఆర్డర్ బ్లాక్ కూడా ఇది ఎంట్రీ అని నేను చెప్పట్లేదు. ఓకేనా, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అన్ ఎంట్రీ పాయింట్స్, ఇది ఒక అబ్జర్వేషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పర్ క్వాడ్రంట్లో నీట్గా బాడీస్తో క్లోజ్ అయ్యి అదేవిధంగా ఆర్డర్ బ్లాక్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ ప్రైస్ మూవ్ అయింది. ఇంకోటి కూడా చూడండి, ఇక్కడ ఇది ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్. దానికి ఇన్వర్షన్ ఫేర్ వాల్యూ గ్యాప్ కన్నా అన్ని బాడీస్ అన్నీ కూడా పైనే క్లోజ్ అయినాయి, నీట్ క్లోజ్ అయింది. మనకి టార్గెట్ ఇచ్చిన క్యాండిల్ అక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ పైనే విక్లన్నీ క్లోజ్ అయ్యాయి, ఐ మీన్ బాడీస్ అన్నీ క్లోజ్ అయ్యాయి. అదేవిధంగా విక్లో కూడా చూడండి, అదేందో ముళ్ళ కంపు ఉన్నట్టుంది. అలాంటి వాటిలో వెళ్ళి మీరు ట్రేడ్ చేస్తారా, ముళ్ళు గుచ్చుకునేస్తాయి. సో అందుకే నాకు ఇక్కడ టార్గెట్ ఇచ్చేసింది, ఐఎమ్ డన్. ఇంకంతే, నేను దాన్ని మళ్ళీ వెళ్ళేసి గందరగోళం చేసుకోవాలని ఏం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. వన్స్ ట్రేడ్ వచ్చింది, కంప్లీట్ చేసుకున్నావు, 1 డే 1 ట్రేడ్ క్లోజ్ చేసుకున్నావా, పోయి నీ వర్క్ చూసుకున్నావా, అంతే. ఎక్కువ బర్డన్ చేసుకోకూడదు, బుర్ర పేలిపోతుంది, నెత్తి మీద ఉన్న బొచ్చంతా రాలిపోతుంది. సీరియస్గానే స్ట్రెస్ ఎలాగో తీసుకుంటారు, అది మినిమల్గా క్యాలిక్యులేటెడ్ తీసుకోండి, ప్రశాంతంగా ఉంటారు. ఈ లండన్ సెషన్ అయిపోయింది, న్యూయార్క్ సెషన్లోకి వచ్చి న్యూయార్క్ సెషన్లో ఎంట్రీ ప్లాన్ చేసాం. ఈ పర్టికులర్ బ్లాక్ క్యాండిల్ వచ్చేసి ఈరోజు 9:30కి ఓపెన్ అయిన క్యాండిల్ ఇది. ఓకే, ఫస్ట్ ప్రింట్ అయిన క్యాండిల్. సో ఈ రెండోటి మధ్య ఉన్న గ్యాప్, ఇది ఓపెనింగ్ రేంజ్ గ్యాప్. ఓకేనా, ఈ ఓపెనింగ్ రేంజ్ గ్యాప్కి క్వాడ్రన్స్ వేద్దాం. క్వాడ్రన్స్ వేసి చూస్తే ఇది ఎంత ప్రీమియంగా ఉందో చూడండి. వన్స్ ఈ మార్కెట్ ఇంత ప్రీమియంలో ఉన్నప్పుడు నేనైతే బై చేసేదానికి ఆలోచిస్తాను. ఇలాంటి హోటల్లో అవాయిడ్ చేసేసి ప్రశాంతంగా ఉండేదాన్ని ట్రై చేస్తాను నేను. అంటే ఇంత ప్రీమియంలో వన్స్ ఇక్కడ చూడండి అసలు ఎంత చాపీగా ఉంది మార్కెట్. ఇలాంటి కండిషన్స్లో అవాయిడ్ చేయడం ఫస్ట్ మనశ్శాంతిగా ఉంటుంది. ప్రాఫిట్ చేసామా లేదా సెకండరీ. ఓకే, అది వచ్చేసి రెగ్యులర్ ట్రేడింగ్ అవర్స్, అది మళ్ళీ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అవర్స్ షిఫ్ట్ అయితే ఈ లోపల మనం ఎంట్రీ తీసుకొని టార్గెట్ కూడా ఇచ్చేసింది. ఇక్కడెక్కడో ఎంట్రీ తీసుకున్నాం, ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ టార్గెట్ కూడా ఇచ్చేసింది. వీఆర్ డన్. 2 hour ట్రేడ్ వస్తే చాలు, మోర్ దెన్ ఇనఫ్. నీకు అంతకన్నా ఎక్కువ వచ్చినా తీసుకోకూడదని నేనేం చెప్పట్లేదు, బట్ డీసెంట్గా నువ్వు ప్రాఫిటబుల్ చేసుకొని నీ బిల్స్ నువ్వు పే చేసుకున్న దానికి 2 hour ట్రేడ్ ఈజ్ ఇనఫ్. ఓకే.